నమస్తే, నా పేరు కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. నగరంలో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. నెల్లూరు విస్తృతి పెంచుకుంది, జనాభా పెరిగారు, నలుమూలలా విస్తరించి బయట ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి ఈరోజు నెల్లూరులో నివసించిన పరిస్థితి వస్తుంది. దాదాపు 7-8 సంవత్సరాల కిందటే నెల్లూరుకి 7 బాక్స్ టైప్ బ్రిడ్జిలు అవసరమని నాలుమూలలా అటుపక్క ఇటుపక్క నెల్లూరులో 4, అది రూరల్లో 4, సిటీలో 3 అవసరం ఉందని ఎప్పుడో శాంక్షన్ చేయడం జరిగింది, నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఎందుకో ఇది వెనకడుగు వేస్తుంది. అక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి ముందుకు పోవాలన్నా, ముఖ్యంగా కరెంట్ ఆఫీస్ సెంటరు, వనంతోపు సెంటరు, ఈ ప్రాంతాల్లో ప్రజలు టౌన్లోకి రావాలన్నా, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలన్నా, స్కూల్ నుంచి పోయేవాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వ్యాధిగ్రస్తులు కానీ ఇక్కడికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కూటమి ప్రభుత్వంలో, గతం ప్రభుత్వంలో నా పొంగూరు నారాయణ గారు కూడా దీని గురించి ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఎందువల్లనో నిధులు కేటాయించినప్పటికీ ఇంకా ఇది నత్తనడుకుని సాగుతుంది. ఈ విషయాన్ని జనక మధ్యలో పొంగూరు నారాయణ గారి దృష్టికి, అలాగే శ్రీధరన్న దృష్టికి తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్, బాక్స్ టైప్ బ్రిడ్జ్ల అవసరత ఎంత అనేది కూడా ముందుకు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారిని, నెల్లూరు రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గారిని అందరినీ కలిసి ఈ విషయాన్ని, ఈ అవసరతని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత గురించి విన్నవించి వీలైనంత త్వరగా ప్రజలకి, నెల్లూరు సిటీ ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి అంతరాయం లేకుండా చూస్తాం. ముఖ్యంగా ఈ ఎండలు పెరిగిన నేపథ్యంలో మొన్న ఎగ్జామ్స్ జరిగినప్పుడు కానీ పిల్లలు ఇట్టించి అటు రావాలన్నా, అట్టించి ఇటు పోవాలన్నా, మన రైల్వే గేట్లు 2 గంటలు 3 గంటలు వేసిన క్రమంలో కళ్ళు తిరిగి పడిపోయి పెద్దోళ్ళు, చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు కూడా సమయానికి అందుకోలేకున్నారు. నెల్లూరు ప్రజల అవసరతను గమనించి ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీటిని త్వరితగతిన నిర్మాణం చేపట్టవలసిందిగా వారి బాధ్యతను గుర్తు చేస్తాం.